వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. గ్రామ వార్డు స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు బొత్స అప్పన్నాసే చేతుల మీదుగా పురస్కారాలు. విజయనగరం జిల్లా బొండపల్లిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మండలంలో గ్రామ వార్డు వాలంటీర్లు సేవలకు సేవ వజ్ర, సేవమిత్ర, సేవరత్న అవార్డులు, పురస్కారాలు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పన్నాసయ్య చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథి వారు 278 మంది మనకు పోస్ట్ శాంక్షన్ సార్. ఇక్కడ ఈ 278 మందిలో ప్రజలతో ఈ పురస్కారాలు మంజూరు చేయబడ్డాయి. ఈ అవార్డు పొందినటువంటి వాళ్ళు బొండపల్లి మండలానికి గ్రామ సచివాలయం, మహంతి స్వాతి గొట్లా గ్రామ సచివాలయం, బొండపల్లి సింహాచలం కొత్తపాలెం గ్రామ సచివాలయం. సతీష్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎంపీడీఓ గారికి, మరి అధికారులకు, ఈరోజు పేదవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. ఈరోజు ధనవంతులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గద్దెదించాలని ఒక కుటుంబమైన ఆలోచన ఈరోజు చేస్తాం. ఎందుకంటే రోజుల 75 సంవత్సరాలు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మిత్రాలు 5 సత్యం ఫోటో కొట్టు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యసింహాచలం. మాది బొండపల్లి మండలం కనిమెరక సచివాలయంలో జుట్టుపల్లి గ్రామ పంచాయతీ. మా పైన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు చాలా విమర్శలు చేసి ఉన్నారు. ఆ విమర్శలకు మేము అందరం కూడా మా వాలంటీర్ మిత్రులందరం కూడా చాలా బాధపడ్డాం, చాలా హర్ట్ అయ్యాం కూడాను. మా కుర్చీలు మడత పెడతామని అతను అన్నాం కాదండి. ఆఫ్టర్ ఎన్నికల తర్వాత అతను కుర్చీ అతనే మడత పెట్టుకుని ఇంటికి పోయే పరిస్థితి ఉంటుంది. ఒకసారి మా వాలంటీర్లందరినీ కూడా అతను చాలా ఇబ్బంది పెట్టించారు, చాలా మాటలు అన్నారు. దానికి మేము అందరం కూడా చాలా బాధపడ్డాం. కానీ రాబోయే ఎలక్షన్లో మా వాలంటీర్ పనితీరు ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తాం. ప్రతి 2,60,000 మంది వాలంటీర్లు కూడా జగనన్న యొక్క సైనికులు. మేము జగనన్న ఏ విధంగా గెలిపించుకోవాలో ఆ విధంగా అత్యధిక మెజార్టీతో కూర్చుని పెడతాం. ఆ సీట్లో కూర్చున్న దమ్మున్న ఒక వ్యక్తి వన్ అండ్ ఓన్లీ మనిషి ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ హక్కు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆచితూసి మాట్లాడండి. మేము వాలంటీర్లు ఏదో మా సేవ మేము చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయ ప్రలోభాలకు మేము పాల్పడలేదు. స్వహాగా దాన్ని మేము నిబద్ధతతో మేము పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని మీరు కించపరచడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి చూసుకోండి.